హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 2లో నా స్టైల్‌లో టేస్టీ బెల్లం పాయసం ఎలా రెడీ చేశానో చూసేద్దాం రండి. పార్ట్ 1లో ఆల్రెడీ పచ్చిశనగపప్పుని ఎలా ఉడికించుకున్నానో చూపించాను కదా. ఇదే గిన్నెలో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వాటర్తో సహా వేసి 6-8 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. సగ్గుబియ్యం నానబెట్టాం కాబట్టి ఫాస్ట్గా ఉడికిపోతే 6 మినిట్స్ సగ్గుబియ్యం ఇలా ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చాయంటే బాగా ఉడికిపోయినట్టే. పాయసం స్వీట్నెస్ కోసం ఏ గ్లాస్తో పచ్చిశనగపప్పు తీసుకున్నారో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు బెల్లము, 2 ఇలాచి దంచి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత బెల్లం బాగా ఉడికి పాయసం మిక్స్ కొంచెం జిగురులాగా వస్తుంది. అప్పుడు పాయసం టేస్ట్ బాగుంటుంది. ఈ పాయసం మిక్స్ని పూర్తిగా చల్లారినాకనే కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోండి. ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నారో అదే గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు పాలు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. బాగా మిక్స్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ బెల్లం పాయసం రెడీ. ఇలా చేయడం వల్ల పాయసంలో పాలు అస్సలు విరిగిపోవు. రెసిపీ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.